దేవుని వాక్యము ఒక వజ్రము వంటిది. ఆ వజ్రాన్ని ఎలా మనం ఈ ఒక ప్రిజం లాంటిది, అందులో కాంతి ప్రవేశించినప్పుడు ఏ డైరెక్షన్ లో చూస్తే ఆ డిఫరెంట్ కలర్స్ మనకు కనిపిస్తాయి. మన జీవితాల్లో ఒక క్రొత్త రంగు, ఒక క్రొత్త సువాసన, ఒక క్రొత్త రుచి ప్రభు మనకు తనను గురించి ఇచ్చునుగాక. టర్న్ యువర్ బైబిల్స్ టు ఐజాయా చాప్టర్ 61, 61వ అధ్యాయము, యెషయా గ్రంథము. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ఇచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. లోకంలో ఉన్న నీతో నాతో సహవాసం కోరుకున్నాడు. సహవాసం కోరుకున్నటువంటి ప్రభువును తిరస్కరించింది మానవ సమాజం, చీకొట్టింది మానవ సమాజం. నువ్వొచ్చి నాకు చెప్పేదేంది, నాకు తెలీదా అన్నట్లుగా సొంత మార్గాలు, ఎవరికి పట్టిన మార్గంలో వారు మానవుని కల్పితములను ఉంచుకున్నాడు. మనం ఆయనకు తిరస్కరణను ఇచ్చాం. ఆయన పూదండను వేశాడు, మనం ఆయనకు బూడిద చూపించాం. మనతో కలిసి ఉండటానికి ఆయన సంతోషపడ్డాడు, మనం దుఃఖాన్ని ఎన్నుకున్నాం. స్తుతులను ఆయన అందుకోవాలనుకున్నాడు, మనం స్వయం స్తుతిలో ఆయనను దూషించటం మొదలు పెట్టాం. ప్రభువు ప్రేమించినటువంటి ఈ ప్రపంచాన్ని హీ వాంటెడ్ టు హీల్ ఇట్, హీ వాంటెడ్ టు మేక్ ఇట్ న్యూ అగైన్. ఈ ప్రపంచాన్ని ప్రేమిస్తున్నాడు, కానీ ప్రపంచం ఆయనను దూషించింది. ప్రపంచం మాకు నువ్వు వద్దు అన్నది, నెహుష్టాన్లను తయారు చేసుకున్నది, అష్టారోతును తయారు చేసుకున్నది, కీయు అనే దేవతను తయారు చేసుకున్నది, నక్షత్ర దేవతకు సంబంధించినటువంటి గుడారాన్ని తిరిగింది. కానీ వెడలిపోయేటటువంటి సన్నిధి సమయంలో, వీరు ఎత్తైన స్థలములలో వనరులకు దేవుడు అన్న పేరు పెట్టి పూజించే సమయంలో ఆమోసు, ఆ సమయంలో హోషేయ, యెషయా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. అదే 61వ అధ్యాయం మీకు చదివి వినిపించాను.